తీవ్రవాదం మీద భారతదేశానికి ఉన్నంతటి అనుభవం మరెవరికీ లేదు. మనం చెప్పాం అమెరికాకి, "అరే నువ్వు తీవ్రవాదాన్ని తాలిబాన్లని పాకిస్తాన్ వాళ్ళ ద్వారా రెచ్చగొట్టి రష్యా మీదకి పంపించావు. తీరా చూస్తే వాళ్ళే వచ్చి నిన్ను లేపారు. పాకిస్తాన్ అనే తీవ్రవాద పుట్టుక దేశం రాయన. తీవ్రవాదం ఒకసారి పుట్టాక అడిగి గవక్క నువ్వు మారిపోరా ₹4 ఇస్తానంటే ఎవడు మారిపోడు. వాడు ఆ మత పెచ్చతో రేగిపోయే తర్వాత తయారవుతాడంటే వింజావలేదు. తీరా చూస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఐఎస్ఐఎస్ నుంచి, ఆల్ ఖైదా నుంచి, జైషే మహమ్మద్ నుంచి, లష్కర్ ఎ తోయిబా నుంచి, హిజ్బుల్ ముజాహిద్దీన్ నుంచి అనేక తీవ్రవాద సంస్థలు పెరిగి పెద్దవై చివరికి అదేది ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, హమాస్, హిజ్బుల్లా అనేక తీవ్రవాద సంస్థలైన వీటన్నిటికీ వాస్తవంగా మొదట పుట్టుక కారణం అమెరికా పుట్టించినటువంటిది పాకిస్తాను, ఇరాక్ లాంటి. ఇప్పుడు ఆ ఇస్లామిక్ టెర్రరిజం అన్నటువంటిది అమెరికాని వెంటాడుతోంది అనడానికి సాక్ష్యం అప్పుడెప్పుడోనే కాకుండా మొన్న వైట్ హౌస్ దగ్గర జరిగినటువంటి కాల్పుల్లో ఏదైతే వాళ్ళకి సంబంధించిన పోలీసులను కాల్చి చంపినటువంటి ఘటనలో దొరికినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఆఫ్ఘన్ నుంచి వచ్చినటువంటి వాడు. తాజాగా దీన్ని యాక్ట్ ఆఫ్ టెర్రర్ అంటూ ప్రకటించుకొచ్చాడు ట్రంప్ స్వయంగా.